హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. మేమైతే హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. నేను నా చెల్లెలు అలాగే మా పిల్లలు అందరం కలిసి స్టేషన్కి అయితే వచ్చేసాము. స్టేషన్లో నేను 10th చదివిన బయాలజీ మేడం అయితే కనిపించారు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మేడం కూడా నన్ను చూసి గుర్తుపట్టారు, నువ్వు చేతనా కదా అని. నేను ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇలా చాలా ఇయర్స్ తర్వాత ఎవరైనా మనకు చదువు చెప్పిన టీచర్ కనిపిస్తే నిజంగా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. సేమ్ నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. మా పిల్లలు అయితే ట్రైన్ కోసం అయితే చూస్తున్నారు. ట్రైన్ అయితే వచ్చేసింది. మేము మదనపల్లి నుండి కాచిగూడ అయితే వెళ్తున్నాము. కాచిగూడ హైదరాబాద్లో అయితే ఉంటుంది. అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఒక 2 days వెళ్తున్నాము. పిల్లలకి దసరా హాలిడేస్ కదా ఎలానో అని సరదాగా ఇలా అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ట్రైన్లో లగేజ్ అంతా సర్దేశాము. ఇంకా మా పిల్లలు అయితే ఆడడం స్టార్ట్ చేశారు. ఇట్లా పైకి ఎక్కుతూ దిగుతూ వాళ్ళకి ఏం కావాలండి స్నాక్స్ ఇస్తే ఆడుకుంటూ తింటూ ఉంటారనమాట. ఇలా అందరూ కూర్చొని ఆడుకుంటున్నారు. మా పిల్లలందరూ కూర్చొని సరదాగా పక్కన వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అయింది ఇలా ఆడుకుంటూ వెళ్తుంటే పిల్లలందరూ. అలా వాళ్ళకి టైం తెలియకుండా అయిపోయింది, మాకు టైం తెలియకుండా అయిపోయింది. కాకపోతే అంతా లైట్ వర్షం అనమాట వెళ్ళేటప్పుడంతా. కానీ చాలా చల్లగా బాగుందనమాట వెదర్ కూడా. మేము నైట్ అయితే రీచ్ అయ్యాను, వీడియో అయితే తీయలేదు. మళ్ళీ నెక్స్ట్ డే మేము చార్మినార్ అయితే వెళ్దామని రెడీ అయిపోయాము అందరము. ట్యాక్సీ అయితే బుక్ చేసాము. ట్యాక్సీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ట్యాక్సీ వచ్చింది, అందరం ఎక్కేసి వెళ్తున్నాం చార్మినార్ చూడడానికైతే. దారిలో అంతా ఇలా సిగ్నల్స్ దగ్గర అక్కడక్కడ బతుకమ్మల్ని అలాగే అమ్మవార్లని నీట్గా అలంకరించి అందంగా రెడీ చేసి అయితే పెట్టారు. నిజంగా చూడడానికి చాలా బాగుంది. హైదరాబాద్ అంటేనే బతుకమ్మ కదా, దసరా టైంలో నిజంగా చూడడానికి చాలా బాగుంది. మొత్తానికైతే మేము చార్మినార్ అయితే వచ్చేసాము. చార్ అంటే 4 కదా, ఈ చార్మినార్ 4 మినార్లతో కట్టుంటారనమాట. ఇది 184 అడుగులు ఎత్తులో ఉంటుంది చార్మినారు. ఈ చార్మినార్ చుట్టూ షాప్లే అనమాట, చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి. అంటే ఓన్లీ బ్యాంగిల్స్ అనే కాదు, రకరకాల షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ. బ్యాంగిల్స్ అని, ఇయర్ రింగ్స్ అని, వాచెస్ అని, షూస్ అని ఇలా రకరకాలు అయితే ఉంటాయి. అప్పటికే మా పిల్లలకైతే ఆకలేసింది, స్నాక్స్ కావాలని. అక్కడ స్వీట్ కార్న్ అమ్ముతుంటే వాళ్ళకైతే తీసిచ్చాము, తినేశారు వాళ్ళు. ఇక్కడ చార్మినార్ పక్కన అయితే శ్రీ భాగ్యలక్ష్మి టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు నవరాత్రి టైం కదా, అమ్మవారిని అయితే చక్కగా అలంకరించారు. చూడండి ఎంత బాగుందో చూడడానికి, చాలా అందంగా అలంకరించారు అమ్మవారిని. ఇప్పుడు మేము ఎంట్రీ అవ్వాలి కదా, పైకి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ పెద్దవాళ్ళకి 25 రూపీస్, బిలో 15 వాళ్ళకైతే ఏం అవసరం లేదు టికెట్. మేము టికెట్ కోసం అయితే లైన్లో అయితే వెళ్ళిపోయాము. ఇలా లైన్లో వెళ్ళి టికెట్ అయితే తీసుకొని ఇలా పైకి అయితే ఎక్కాలన్నమాట. స్టెప్స్ అయితే ఉంటాయి పైకి ఎక్కడానికి. మా అన్న వాళ్ళతో వచ్చాం కాబట్టి వాళ్ళతో ఒక పిక్ అయితే దిగాను లోపల. అలా మేము నడుచుకుంటూ పైకి అయితే వెళ్ళాము. పైకి వెళ్ళి మొత్తం అంటే చుట్టూ షాప్స్ ఇంకా అన్నీ 4 సైడ్లు మసీద్ అయితే ఉంటుంది, అంతా కనిపిస్తుంది పైకి వెళ్ళి చూస్తే. మళ్ళీ రిటర్న్ అయిపోయాం. రిటర్న్లో అయితే పిల్లలు గోల్ అనమాట, టాయ్స్ కావాలని. వాళ్ళకి అలా సరదాగా ఒక్కొక్క వాచ్ అయితే తీసిచ్చాము. వాళ్ళు వాచ్ 350 చెప్పారు, మేము 100 రూపీస్ కడిగితే ఇచ్చేసారు లాస్ట్కి. ఇక్కడ బార్గెనింగ్ అయితే చేయాలి చాలా, లేకపోతే మోసం అయితే చేసేసారు. ఇలా బ్యాంగిల్స్ అయితే చూశాను. బ్యాంగిల్స్ కూడా సేమ్ మన సైడ్ ఎలా కాస్ట్ ఉన్నదో సేమ్ ఇక్కడ కూడా అలానే సేమ్ కాస్ట్. కాకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని, మట్టి బ్యాంగిల్స్ అని, అలాగే మెటల్, గ్లాసు, థ్రెడ్ బ్యాంగిల్స్ అని డిఫరెంట్ బ్యాంగిల్స్ అయితే కనిపిస్తాయి. కాకపోతే కాస్ట్ అయితే సేమ్. ఇక్కడ తక్కువ అంటారు కానీ ఏం తక్కువేం లేదు. అలా ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగాము మెమరీస్ కోసము. చార్మినార్ వచ్చాం కదా, ఇంకా మనకు మెమరీస్ అయితే కావాలని దిగేసి పిక్స్ అంతా దిగేసి మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ నెక్స్ట్ డే అయితే మేము పిల్లలందరినీ ఇంట్లో వదిలేసి నేను, మా చెల్లెలు, మా అత్త వాళ్ళ పాప అలాగే మా పాప అందరం కలిసి మేమైతే యాదగిరిగుట్టకైతే వెళ్ళిపోయాము. వెళ్తే నిజంగా యాదగిరిగుట్టలో సేమ్ నేను తిరుపతికి అయితే వెళ్తాను అలానే ఫీల్ అయితే వచ్చింది. సేమ్ తిరుపతి వ్యూవే ఉందన్నమాట. ఇక్కడ కొండపైన కదా యాదగిరిగుట్ట. నిజంగా యాదగిరిగుట్ట దేవాలయం అయితే నిజంగా చాలా బాగుంది. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే ఉంటారు. ఇక్కడ హైదరాబాద్ నుండి అయితే ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కాకపోతే ఒక 3 hours అయితే జర్నీ పడుతుంది ట్రాఫిక్ వల్ల. నిజంగా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి యాదగిరిగుట్ట. సేమ్ తిరుపతి లాగే ఉంటుంది మనకు ఈ యాదగిరిగుట్ట. ఈ స్వామివారు అయితే గృహలో కొలువై ఉన్నారు కదా, స్వయంభూ రూపంలో అయితే భక్తులకు దర్శనం ఇస్తారు ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారు. ఒక్కసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంది. నాకైతే తిరుపతికి వెళ్ళినట్లే ఉంది వెళ్ళి చూస్తే. చుట్టుపక్కల నిజంగానే సేమ్ తిరుపతి ఎలా డెవలప్ అయిందో అలానే చేస్తున్నారు ఇక్కడ కూడా. నిజంగా చాలా బాగుంది. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మేము ఇలా కొన్ని పిక్స్ అయితే దిగాము దేవుడి దగ్గర. అంటే ఫోన్
అలో లేదు. కాకపోతే బయట వరకు అలో కాబట్టి బయటంతా చూసుకొని వచ్చేసాము. నేను అలాగే పెద్దమ్మ తల్లి గుడికైతే వెళ్ళాను. హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్‌లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికైతే వెళ్ళాను. నిజంగా ఇక్కడ నవరాత్రి టైం కదా! చాలా బాగా అందంగా అలంకరణ చేశారు అమ్మవారిని. అలాగే ఎంట్రన్స్ నుంచి మనం ఎగ్జిస్ట్ అయ్యేంత వరకు కూడా చాలా మంచిగా అలంకరణ అయితే చేశారు. నిజంగా ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరితే నెరవేరుతుందంటారు కదా! నిజంగా అది జరుగుతుందంట. మీరు కూడా హైదరాబాద్ వస్తే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. పెద్దమ్మ తల్లి గుడి హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్‌లో అయితే ఉంటుంది. నిజంగా చాలా బాగుంది గుడి అయితే. నేను ఇలా